వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరు కోర్టును పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గారావు మరియు మదనపల్లి 2వ అదనపు న్యాయమూర్తి కెవి మహాలక్ష్మి. అశోక చక్రవర్తి ధర్మస్తూపం సిద్ధం, ఆవిష్కరించనున్న న్యాయమూర్తి రాధమ్మ. చెవిటి మూగ కలిగిన వారికి గుర్తింపు కార్డులను అందించిన సిఐ చంద్రశేఖర్. నిబంధనల ప్రకారమే భవనాలను నిర్మించాలి, టిపిఓ కృష్ణారావు. బాలాజీ కాలనీలోని ప్రజలకు నీటి కష్టాలు పట్టించుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు. పురాతన దేవాలయాల కట్టడాలపై అపోహలు వద్దు, మాణిక్య వరదరాజ స్వామి ఆలయాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు. వార్తలను వివరాలు. పుంగనూరు కోర్టుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గారావు మరియు మదనపల్లి 2వ అదనపు న్యాయమూర్తి కెవి మహాలక్ష్మి శనివారం రావడం జరిగింది. సబ్ కోర్ట్, ఏడీఎం, పీడీఎం కోర్టుల తనిఖీ నిమిత్తం వారు రాగా న్యాయమూర్తులు రాధమ్మ, భారతి, వెంకటరమణారెడ్డి మరియు న్యాయవాదులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. న్యాయవాదుల సంఘ సమావేశం మందిరంలో సమావేశం నిర్వహించి న్యాయమూర్తులను సంఘం తరఫున అధ్యక్షులు ఎన్ రెడ్డప్ప సన్మానించి మాట్లాడారు. వారి దృష్టికి మనం కొన్ని సమస్యలు ఇదివరకే తీసుకెళ్ళాము, వాటిని కూడా పరిశీలించే దాంట్లో మనకు చాలా ముందుండి సహాయపడుతున్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణాన్ని గురించి సార్ చాలా శ్రద్ధ తీసుకునేసి హైకోర్టులో కన్సర్న్డ్ పోర్ట్ఫోలియో జడ్జితో కానీ బిల్డింగ్ కమిటీ జడ్జిలతో కానీ మాట్లాడి డబ్బులు మంజూరు చేయించడంలో, తర్వాత టెండర్స్ పిలిపించడంలో సార్ గారు మనకు చాలా ఉపయోగపడినారు. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో 68 లక్షలు పెండింగ్ ఉన్నది, ఇంకా రావాల్సింది. దాన్ని కూడా సార్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. మొన్న టెండర్స్ కాల్ఫర్ చేసి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మళ్ళీ రీటెండర్ పిలవడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో మనకు ఆ టెండర్ అయిపోతే మనం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సార్ దృష్టికి మనం యూజర్లను తెచ్చినాము. బార్ అసోసియేషన్ కంటూ మాకు రూమ్ లేదు కాబట్టి ఖచ్చితంగా బార్ అసోసియేషన్ భవనం నిర్మించడం కూడా సార్ మనకు రికమెండ్ చేసి వారి పీరియడ్లను తెప్పిస్తారని మేమంతా నమ్ముకుంటున్నాము, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. తర్వాత మూడోది, ఇదివల్లనే మనము అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టును, ఫాస్ట్ ట్రాక్ కోర్టు కానీ టెంపరీ కోర్టు కానీ జిల్లా స్థాయిలో కోర్టుని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే మాకు, ఎందుకంటే మదనపల్లికి ఓపీస్ చాలా ఉన్నాయి, పుంగనూరు కోర్టు జ్యూరిస్డిక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సబ్ కోర్టుకి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏడీజీ కోర్టు కానీ టెంపరీ కోర్టు కానీ ఏదో ఒకటి మాకు శాంక్షన్ చేసి ఇస్తే ఖచ్చితంగా మేమందరూ కూడా అసోసియేషన్ సభ్యులంతా కూడా జిల్లా జడ్జి గారికి రుణపడి ఉంటాము. తర్వాత ఇంకా ఇక్కడ కేసులు డిస్పోజల్లో కానీ మా జడ్జిలకు అందరూ కూడా మేము బార్ అసోసియేషన్ చాలా కోఆపరేట్ చేస్తున్నాము. మాకు తెలిసినంత వరకు ఇక్కడ మాకు న్యాయమూర్తులు ముగ్గురు కూడా చాలా సిన్సియర్గా కష్టపడి పనిచేసి మాకు ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అన్ని మమ్మల్ని చూసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో ఎలాంటి రిమార్కులు లేకుండా మేము కూడా ముందు కూడా ఇక్కడున్న న్యాయమూర్తులకు కానీ జిల్లా స్థాయిలో ఉండే న్యాయమూర్తులకు కానీ మా తరఫున మేమందరూ కూడా మా విషయంలో కోఆపరేట్ చేస్తాము. మేము అడిగినవి ఖచ్చితంగా 2-3 చిన్న డిమాండ్లు, వాటిని తప్పకుండా సిఫారసు చేయవలసిన చేస్తారని కూడా జిల్లా జడ్జి గారికి విన్నవించుకుంటూ నాకు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గారావు మాట్లాడుతూ కోర్టు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
నా దృష్టికి తీసుకొచ్చిన 3 విషయాల్లోనూ మొట్టమొదటి విషయం, ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృషి చేయబట్టి ఈ సబ్కోర్ట్ బిల్డింగ్ని పూర్తిగా నిర్మించడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. హైకోర్టు దృష్టికి దీని యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేసి ప్రియారిటీ వర్క్స్లో పెట్టించి ఈ బ్యాలెన్స్ వర్క్ను పూర్తి చేయడానికి చర్యలు తీసుకునే క్రమంలో భాగంగానే హైకోర్టు వారు పాజిటివ్గా స్పందించి దీనికి కావాల్సిన బడ్జెట్ను కూడా రిలీజ్ చేశారు. మిగతా వరకు R&B వారు తీసుకునే చర్యలు బట్టి ఉంటుంది కాబట్టి R&B అథారిటీస్ని కూడా పీరియడికల్గా చిత్తూరులో మేము కలెక్టర్ గారితో R&B SC గారితో మీటింగ్స్ పెట్టి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఈ పనులు వేగవంతం అవడానికి ఈ మీటింగ్స్ యొక్క సత్ఫలితమై త్వరలో ఆ పని చేపట్టి త్వరితగతిన మిగతా వర్క్ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో హెవీ పెండెన్సీ ఉంది, సబ్ కోర్టులో మోడరేట్ పెండెన్సీయే. ఇక్కడ పెండెన్సీ తగ్గడానికి మీ అందరి యొక్క సహకారం ఎంతైనా అవసరం. సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మన హైకోర్టు వారు మోర్ దెన్ 5 years ఓల్డ్ కేసెస్ అన్నింటినీ కూడా ప్రియారిటీ బేసిస్ మీద డిస్పోజ్ ఆఫ్ చేయాలని చెప్పేసి సంకల్పించి మనందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 years ఓల్డ్ కేసెస్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలంటే మీ అందరి సహకారం ఎంతైనా అవసరం. మన అందరికీ తెలుసు, ఒక వాయిదా కావాలంటే 15 రోజులు 20 రోజులు లేకపోతే నెక్స్ట్ మంత్ వేయండి అని అడిగే రోజులు కాదు. ఇప్పుడు మ్యాక్సిమం 3 days 4 days కోర్ట్ మ్యాటర్స్లో సెక్యూర్ చేయలేని పరిస్థితులు అయితేనో లేకపోతే డే టు డే వేసుకుని ప్రొసీడింగ్స్ చేయమని చెప్పేసి 2009లోనే సుప్రీంకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. కానీ మనం ఇక్కడ ఉండే ప్రాక్టికల్ డిఫికల్టీస్ని అర్థం చేసుకుని కార్డేట్ సెటిల్మెంట్స్ ఇచ్చి న్యాయవాదులకి సహకారాన్ని అందిస్తున్నాము. దాన్ని సద్వినియోగం చేసుకుని విట్నెస్లు తీసుకురావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. ఇంకొక విషయం ఏంటంటే న్యాయవాదులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మధ్యకాలంలో ఈ బాయ్కాట్స్ ఆఫ్ కోర్టు అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇది ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే గత మార్చిలో నుంచి ఇప్పటికీ అంటే ఒకసారి మార్చి 2016లో ఇన్స్పెక్షన్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టాటిస్టిక్స్ తీసుకుని చూస్తే పొంగునూరు బార్ అసోసియేషన్ వాళ్ళు 32 రోజులు బాయ్కాట్ చేశారు. ఇది హర్షించదగ్గ విషయం. మీ అందరూ కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇదివరకులాగా ప్రతి కాసుకి మనం బాయ్కాట్ కాల్ని ఇవ్వడం అన్నది హర్షించదగ్గ విషయం కాదు. లోక్ అదాలత్ని నిర్వహించుకుంటున్నాము. ఆ జాతీయ లోక్ అదాలత్లో మన కేసులు కనుక ఎక్కువ పరిష్కరించగలిగితే పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా పబ్లిక్ కూడా కాన్ఫిడెన్స్ని మనం పెంపొందించగలుగుతాము. జాతీయ లోక్ అదాలత్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి హర్షిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే జాతీయ లోక్ అదాలతే కాకుండా మీడియేషన్ గురించి కూడా కొంత అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మీడియేషన్ గురించి చాలామంది పట్టించుకోవట్లేదు. మీడియేషన్ వల్ల ఉపయోగం ఏంటంటే జస్ట్ లైక్ కాంప్రమైజ్, రాజీ ఎలా పడుతున్నారు అట్లాగా ఈ కాంప్రమైజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకుంటే మీడియేషన్ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ మీడియేషన్కి సంబంధించి కొంత ట్రైన్డ్ మీడియేటర్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. ట్రైన్డ్ మీడియేటర్స్ అడ్వకేట్స్లో లేని చోట న్యాయమూర్తులే మీడియేటర్స్గా కూడా వ్యవహరించడానికి అవకాశం ఉంది. కొంతమంది న్యాయమూర్తులని మీడియేటర్స్గా కూడా ట్రైనింగ్ అవ్వడం జరిగింది. Of the association, we receive the dignitaries with great honor, and in this connection, as suggested by the president of the association,
there is a clarification in respect of insolvency petitions and maintainability before the Honorable Senior Civil Judges Courts. And there is also one more doubt, sir, regarding the maintainability of IPs, whether it is to be numbered by the Honorable Senior Civil Judges as per the Provincial Insolvency Act or as per the latest rules under Bankruptcy and Insolvency Act. వ్యవస్థను ఎన్లైట్ చేయాల్సింది న్యాయవాదులు. లేటెస్ట్ పొజిషన్ చెప్పి దిస్ ఈజ్ ది కరెక్ట్ మెథడ్ అని చెప్పాలి. మీరు జడ్జెస్ని కార్నర్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చి ఏం చేయాలి అని అన్నది కరెక్ట్ కాదు. రెండవది ఇన్సాల్వెన్సీ యాక్ట్ మరి అది రిపీల్ అయినట్టే. ఐపీఎస్ ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ కింద మెయింటైనబుల్ అంటే టు బి ప్రిసైజ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఇట్ ఇస్ నాట్ మెయింటైనబుల్. ఓన్లీ డిఫికల్టీ ప్రాక్టికల్ డిఫికల్టీ ఏంటంటే ఈ దరిదాపుల్లో ఆ ట్రిబ్యునల్ని ఇక్కడ పెట్టకపోవడం వల్ల వైజాగ్లో పెట్టినట్టు నాకు సమాచారం. ఆ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వడానికి కొంత వ్యయ ప్రయాసాలు టైం పడుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ రెమెడీకి ఇక్కడ తీసుకోండి అని అంటూ ఎంతవరకు సమంజసం అనేది మీరు ఆలోచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సిఐలు చంద్రశేఖర్, రవీంద్ర, ఎస్ఏ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెవిటి మూగ సంఘం ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులను సిఐ చంద్రశేఖర్ పంపిణీ చేశారు. శనివారం పుంగనూరు పోలీస్ స్టేషన్లో పట్టణం మరియు రూరల్ ప్రాంతాలలోని చెవిటి మూగ కలవారని అధ్యక్షురాలు సుభద్ర గుర్తించి వారికి సిఐ చంద్రశేఖర్ చేతుల మీదుగా గుర్తింపు కార్డులను అందజేశారు. సంఘం అధ్యక్షురాలు సుభద్ర మాట్లాడుతూ చెవిటి మూగ కలిగిన వారు వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారిని గుర్తించేందుకు గుర్తింపు కార్డులను అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో బాబు, షణ్ముగ, మధుకుమార్, మస్తా తదితరులు పాల్గొన్నారు. చౌటి మూగ సంఘానికి సంబంధించి మదనపల్లి డివిజన్ వారీగా మేము వీళ్ళకున్న సమస్యలను డిఎస్పీ గారి దృష్టికి, అందరి దృష్టికి, సిఐఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏమా సమస్యలు అంటే వీళ్ళు చౌటి మూగ అంటే చెవులు వినపడవు, మాటలు రావు, వీళ్ళు మాట్లాడలేరు. వీళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లో కానీ, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, లేదా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, ఇట్లా కర్ణాటక, తమిళనాడు, ఇట్లా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు రైల్వే స్టేషన్లో ఉండి రైలు మిస్ అయినప్పుడు అక్కడ నైట్ ఎక్కువ కావడంతో పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని అడగడము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడగడము, వీళ్ళు సమాధానం చెప్పలేకపోవడము, వీళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడము. ఈ మధ్యలో మళ్ళీ వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు, వీళ్ళు నటిస్తున్నారు, వీళ్ళు దొంగలేననేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళను నైట్ తీసుకెళ్ళి కూర్చోబెట్టడము ఈ విధంగా జరుగుతుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వీళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్దామన్నా కూడా వీళ్ళ మాటలు, వీళ్ళ సైగలు వాళ్ళకి అర్థం కావు, వాళ్ళు చెప్పేటి వీళ్ళకి అర్థం కావు. కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల నుంచి ఎలా వైదొలగాలా అనేసి ఒక సమాలోచన చేయడం జరిగింది. ఒక ఐడి కార్డులో వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ మొత్తం పెట్టి ఎస్ఐసిఐ గారి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఆ ఐడి కార్డు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఐడి కార్డు వేసుకొని వెళితే కన్నా ఇతర పోలీసు వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు నిజంగా చౌటి మూగవాళ్ళు కలిగిన వాళ్ళు, వీళ్ళు నిర్ధారణ చేసుకోవాలంటే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వీళ్ళు ఏవైతే ఇచ్చారో ఆ ఐడి కార్డులో వివరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఉంటాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్లు చేసి వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళని వదిలిపెట్టేస్తారు. కాబట్టి ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈ ఐడి కార్డులో ఒక ముఖ్యమని చెప్పేసి మేము ఆలోచించి సార్ ద్వారా, చంద్రశేఖర్ సార్ ద్వారా మేము పుంగనూరు పోలీస్ స్టేషన్లో పుంగనూరు పరిధిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కాబట్టి సార్ గారికి కూడా మాకు ఈ సమయాన్ని వెచ్చించి వీళ్ళకు ఐడి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి సహకరించిన చంద్రశేఖర్ సార్ గారికి కూడా మేము చౌటి మూగ సంఘ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మదనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్లో చౌటి మూగ సంఘం వాళ్ళతో నాకు మంచి అనుబంధం కూడా ఉంది. వాళ్ళు ఏ సమస్యలు వచ్చినా ఇమ్మీడియట్లీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ యొక్క సన్నిహితంతో మన పుంగనూరు పట్టణము, రూరల్, ఈ సరౌండింగ్ విలేజెస్లో ఉన్న చౌటి మూగ వారికి ఎక్కడన్నా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సరైన మాటలు రానందువల్ల, చెవులు వినపడినందా, వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాకున్నందువల్ల
వీళ్ళని దొంగలుగానో లాంటి అనుమానాస్పదంగా కానీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. అంటే కొంతమంది పబ్లిక్ వాళ్ళని కొట్టడం కూడా జరుగుతుంది. అలా జరగకుండా వీళ్ళని సేఫ్గా ఉండడం కోసము ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసి అందులో ఎవరైతే ఏ లిమిట్స్ ఏ మండలంలో ఉంటారో పుంగనూరు ఉంటే పుంగనూరు పోలీస్ స్టేషన్ నంబరు, ఎస్ఐ నంబరు, సిఐ నంబరు, తర్వాత పంజాన్ ఉంటే పంజాని, మదనపల్లి అయితే మదనపల్లి నంబర్లు ఉంటాయి. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసుకొని అక్కడ వీళ్ళ విషయాలని చెప్తే అక్కడ నుంచి వాళ్ళు వదులుతారనే ఉద్దేశంతో ఈ ఐడెంటిటీ కార్డు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఐడెంటిటీ కార్డు వల్ల ఈ సంఘం వాళ్ళకు ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడానికి మేము ఆలోచిస్తామని చెప్పి తెలుసుకుంటున్నాం. దేశభక్తితోనే అశోక చక్రవర్తి ధర్మ స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. పుంగనూరు మండలం పూజగనపల్లి మార్గ మధ్యంలో ఆయన నివాసంలో ఇప్పటికే తెలుగు తల్లి, గాంధీ, గౌతమ బుద్ధుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానంద విగ్రహాలను ఏర్పాటు చేశారు. ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అనే నమ్మకంతోనే అశోక చక్రవర్తి ధర్మ స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఈ నెల 16వ తేదీ న్యాయమూర్తి రాధమ్మ చేతుల మీదుగా స్తూపాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. జననీ జన్మభూమిచ్చ పుణ్యభూమిచ్చ దేశభక్తితోనే ఈ పని చేస్తున్నాను. సంస్థాపనాయ సంభవామి యుగే యుగే ధర్మో రక్షతి రక్షిత ఈ సిద్ధాంత పైన ఉన్న నమ్మకంతోనే ఈ అశోక చక్రవర్తి ధర్మస్తూపం ప్రతిష్ఠించినాను. రేపు జడ్జి గారు రాధమ్మ గారు ఆవిష్కరిస్తారు. పుంగనూరు మండలం బాలాజీ కాలనీలో ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కాలనీలో బోరు మోటారు పాడైపోయి 1 నెల రోజుల పాటు అవుతూ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. నీటి కోసం సమస్యలు పడుతున్నామని సర్పంచ్కు తెలుపగా 2 రోజులకు ఒకసారి కేవలం 2 ట్యాంకుల ఉచిత నీటిని పంపిస్తున్నారని, ఇంటికి 7 బిందెలు మాత్రమే వస్తాయని, ఉన్న చేతి పంపు మరమ్మతులకు నోచుకోలేదని, నీటి కోసం పొలాల వద్దకు వెళ్లిన రైతులు నీరు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాది బాలాజీ కాలనీ. మాకు నీళ్ళతో చాలా ఇబ్బంది. ఆ నీళ్ళు లేకుండా పక్కూరు పోతుంటే వాళ్ళందరూ తిట్టి గలాటుకొచ్చిరి. బోరింగ్ అంటే చెయ్యి బోరింగ్ నీళ్ళు రాలేదు, తాగేదానికి ఇబ్బంది. అందుకని ఫ్రీ నీళ్ళు వస్తాం, ట్యాంకీ నీళ్ళు. దినము వస్తారు, లేదా దినం వచ్చినా కూడా మాకు అవే నీళ్ళు. ఎక్కడ నీళ్ళు లేవు బోర్ల దగ్గర, ఎక్కడ చుట్టుపక్కల ఊర్లో కూడా ఎక్కడ లేవు. ఆ సేద్యాల కాడికి పోయినా కూడా తిడతారు వాళ్ళు. 7 బిందెలు నీళ్ళు ఇస్తారు ఇంటికి, అవి మాకు సాల్వ్ ఎక్కడ పోసుకున్నాం. ఆవులకి బోరు లెంతులు చాలలేదు అని ఎవరు పట్టించుకోవట్లే. చెప్పిండాము సర్పంచ్కి, వాళ్ళకంతా 2-3 లెంతులు ఏమో వేసి 2-3 సార్లు. అది నీళ్ళు అందలేదు అనేసి రాలేదు సరిగా. కాలిపోయింది, మోటార్ కాలిపోయింది. మాది బాలాజీ కాలనీ. మాకు నీళ్ళు ఇక్కడ సరిగా లేవు. బోర్ కూడా రిపేర్ అయిపోయింది. సర్పంచ్కి చెప్తే సర్పంచ్ అప్పుడప్పుడు ఒక్కొక్క ట్యాంకర్ తోలిపిస్తుంటాడు, కానీ అది టైం అంటూ టైం రావడం లేదు. అందువల్ల మేము బోర్ రిపేర్ చేయించాలని సర్పంచ్కి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. 1.5 నెల అవుతుంది. అయినా కానీ అప్పుడప్పుడు ఇంటికి 7 బిందెలు చొప్పున రోజు మార్చి రోజు ట్యాంకర్ వస్తుంది. కాదు, నీళ్ళు లేకుండా పోయింది. 6 నెలలు 7 నెలలు ఉంటే ఇప్పుడే కాదు, అప్పటి నుండి ఇట్లే బాధలు పడుతుండం. లేదు, 12 గంటలకు వస్తాడు, సాయంత్రం వస్తాడు. పండ్లకు పోయే వాళ్ళకంటూ నీళ్ళు లేవు సార్. ఇండ్ల కాడ ఉండేవాళ్ళు 7 బిందెలు పట్టుకోవచ్చు. పండ్లకు పోయే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, నీళ్ళు లేవు వాళ్ళకి. అధికారులు స్పందించి మోటారు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. రోడ్డు నిబంధనలు పాటించుకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్ హరిప్రసాద్ హెచ్చరించారు. శనివారం పట్టణంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు శిరస్నానం లేకుండా ప్రయాణించే వారికి జరిమానాలు వేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన కేసీటీవీతో మాట్లాడారు. పట్టణంలో ఇప్పటికే దాదాపు 2 నెలల నుంచి హెల్మెట్ వాడకం పైన, ప్రమాదాల నివారణ పైన చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పటికీ చాలామంది ప్రజల్లో, అదేవిధంగా
డ్రైవర్స్లలో మార్పు రానందున ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ప్రత్యేక తనిఖీల్లో భాగంగానే తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. చట్టపరమైన చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తున్నప్పటికీ కూడా వాహనదారులలో యజమానుల్లో డ్రైవింగ్ చేసే మోటారు డ్రైవర్స్లలో కానీ ఎలాంటి మార్పు రావట్లేదు. కాబట్టి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానాలు విధించడం జరుగుతుంది. ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నాం. మైనర్ బాలులకి 2 వీలర్స్ ఇవ్వద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. దీనిలో భాగంగానే చట్టాన్ని కఠినతరం చేయడం జరిగింది. ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడిపి వేరొకరి ప్రాణాలు పోవడానికి కారకులైతే వారికి సెక్షన్ 304 పార్ట్ 2 ఐపీసీ కింద శిక్షార్హులు. దీని మీద గరిష్టంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని చెప్పి ప్రసార మాధ్యమాల ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు కూడా మార్పు రావట్లేదు. ప్రధానంగా హెల్మెట్ వాడకం పైన, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపైన ప్రత్యేక జరిమానాలు విధించడం జరుగుతుంది. దయచేసి లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వద్దని చెప్పి, అదేవిధంగా మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దని చెప్పి తల్లిదండ్రులకు ముఖ్యంగా కోరడం. అనుమతులు లేకుండా భవనాలను నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని పుంగనూరు పురపాలక సంఘ టీపీఓ కృష్ణారావు హెచ్చరించారు. శనివారం పట్టణంలో ప్రత్యేక బృందం పర్యటించి అనుమతులు లేనివి అక్రమ కట్టడాలను గుర్తించి అప్పటికప్పుడే తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది భవన నిర్మాణదారులు నిబంధనలు పాటించకుండా నిర్మాణము చేపట్టిన వాటిని గుర్తించి ఆర్టీ టౌన్ ప్లానింగ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తొలగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందన్నారు. నిబంధనల ప్రకారమే భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. పుంగనూరు మున్సిపాలిటీలో ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీ టౌన్ ప్లానింగ్, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారు టాస్క్ ఫోర్స్ టీంని పంపించున్నారు. డిపిఎంఎస్ సిస్టంలో ఇంతకు ముందు విధంగా కాకుండా చాలా ఈజీగా ప్లాన్లు తీసుకుందుకు అవకాశం కల్పించినప్పటికీ అనేక మంది భవన నిర్మాణదారులు నిబంధనలు పాటించకుండా, వదలవలసిన ఖాళీలు వదలకుండా వైలేషన్ చేసి కడుతున్న వాటి మీద యాక్షన్ తీసుకొని పబ్లిక్కి ఒక అవేర్నెస్ కల్పించడం అనేది టాస్క్ ఫోర్స్ ఉద్దేశము. అదేవిధంగా ప్లాన్ లేకుండా ఏ రకమైన కట్టడాలు ఉండకూడదు అనేది కూడా తెలియజేసే ఉద్దేశంతో టాస్క్ ఫోర్స్ వచ్చింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మన పొంగనూరులో కూడా ముందు పక్క ఖాళీ వదలకుండాను, ప్లాన్ లేకుండాను అదనపు అంతస్తులు కట్టిన బిల్డింగ్లు ఐడెంటిఫై చేసి ఒక 10 బిల్డింగ్లు ఐడెంటిఫై చేశాము. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు వాటిని తొలగిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ప్లాన్ తీసుకున్న ప్రకారం ఎట్లా ఉందో అట్లాగా ఖాళీ జాగా వదిలి కట్టుకోవాలని మనవి చేసుకుంటున్నాం. పురాతనాల దేవాలయాల కట్టడాలపై అపోహలు వద్దని, దేవాలయాల అభివృద్ధి కొరకే ప్రతి ఒక్క హిందూ మతస్థులు తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. పుంగనూరు పట్టణంలోని నగరి వీధిలో వెలసిండు శ్రీ మాణిక్య వరదరాజ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం చేపట్టిన కార్యక్రమానికి కొంతమంది అపోహలతో అడ్డుకోవడం సరికాదని, ప్రతి ఒక్క హిందూ మతస్థులు మన సంస్కృతిని, మన ఆచారాలను గౌరవించాలని, పాడుబడిన దేవాలయాల పునర్నిర్మాణం గావించి దైవత్వాన్ని ప్రతి ఒక్కరికి పంచాలని, ఈ కోవకు చెందిన ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచి ప్రతి ఒక్కరికి ధార్మిక సేవలను అందించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. కార్యక్రమంలో తుంగా కృష్ణమూర్తి, నానబాల కుమార్, రాజా జెట్టి, సుశీల, నారాయణ, చెంగమరాజు, భక్తవచలం, గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలో పురాతనమైన టెంపుల్ మాణిక్యాలరావు వరదరాజుల స్వామి టెంపుల్, అది గత కొన్ని ఏళ్లుగా శిథిలావస్థలో చేరింది. దాన్ని అభివృద్ధికి ఎండోమెంట్ వారు సహకరిస్తూ ఉన్నారు. హిందువులంతా కూడా కొంతమంది సహకరిస్తూ ఉన్నారు. చాలా వరకు దీని డొనేషన్లు కూడా వస్తున్నాయి. ఇటువంటి గుడిని అభివృద్ధికి కొందరు దీన్ని అడ్డుకొని అభివృద్ధి కాకూడదని చేస్తున్నారు. ఇది తప్పు. అటువంటి చేయకూడదు. హిందువులంతా కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిని, హిందూ దేవాలయాలని అభివృద్ధి చేయాలని మీకంతా తెలియజేస్తున్నాము. ఇట్లా పురాతనమైన టెంపుల్లో చాలా వరకు సత్యం ఉంటాయి. వీలైతే కూడా మీ యొక్క సహకారాలు అందించి గుడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఇటువంటి పురాతనమైన టెంపుల్స్కి అడ్డు రాకూడదు. ఇంకా వేరే మతాదులు కూడా దీన్ని సహకరించి ఇటువంటి పురాతన టెంపుల్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ దీన్ని సహకరిస్తారని మీకంతా నేను విన్నపిస్తున్నాను.
ఈరోజు పొంగనూరు భారతీయ జనతా పార్టీ తరఫున మైరులో వెలిసి ఉండు మాణిక వరదరాజ స్వామి గుడిని సందర్శించినాము. గుడి చాలా శిథిలమైపోయింది. భక్తాదులు ఎవరూ ఇక్కడికి రాలేదు. గుడి మళ్ళా కొత్తగా పునర్నిర్మాణం చేస్తే భక్తాదులందరూ వస్తారని కోరుతున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క వరదరాజస్వామి గుడి అభివృద్ధి కోసం మేము సహకరించి, ఇది పురాతన దేవాలయం, ఎప్పుడో జమీందారులు నిర్మించినారు. ఇప్పుడు ఏమంటే గుడి అట్టడుగులో లోపల పడిపోయింది. చుట్టూ రోడ్లు మరియు ఇవన్నీ ఎత్తుగా ఉండేదాని వల్ల కొంచెము గుడి కూడా లోతుగా ఉండేదాని వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది ఈ వాస్తు ప్రకారం కూడా గుడి తగ్గులో ఉండి చుట్టూ ఎత్తులో ఉండేదాని వల్ల చాలా అనిష్టంగా ఉంటుంది. దీన్ని అభివృద్ధి చేయాలని చాలామంది సహకరించినారు. దాన్ని కొంతమంది అడ్డుకుంటున్నారు. కానీ మంచిది కాదు. ఈ యొక్క పురాతనమైన దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున మరియు అన్ని పార్టీల తరఫున సహకరిస్తూ ఉన్నారు. ఇది చాలా అభివృద్ధి చేయవలసిందని మేము పదే పదే కోరుకుంటున్నాం. ఇక్కడ పురాతనమైన గుడి శ్రీ మాణిక్య వరదరాజ స్వాముల వారి గుడి తెలిసిందన్న విషయము పురాతనమైన పెద్దవారికి అందరికీ తెలిసినదే. కానీ ఈ అభివృద్ధి కోసం మేము మా శాయశక్తుల ప్రయత్నిస్తున్నాము. చాలామంది అడ్డుకుంటున్నారు. కానీ ఎన్నో అర్జీలు పోయినాయి పెద్దవాళ్ళ దగ్గరికి. ఆ అర్జీల దగ్గర నుంచి మేము మాట్లాడుకుంటూ మేము చేసుకుంటూ ప్రతి ఒక్కరిని మేము ఎలా ఏం కథ అనేసి వాళ్ళని కూడా విచారించడం జరిగింది. విచారించగానే కలెక్టర్ గారు 10వ తేదీ ఇక్కడికి విచ్చేసి మా బాధలన్నీ ఆమెకి చెప్తే ఆమె చేయడం కరెక్టేనా ఆమె కూడా మాకు నిర్ధారించి చెప్పారు. అయినా తర్వాత మళ్ళీ పేపర్ ప్రకటనలు వస్తున్నాయి. దయచేసి చెప్తున్నాను, ఇది మన సొంత విషయం కాదు, 10 మందికి ఉపయోగం ఇచ్చే పని. 10 మంది బాగుంటాయినే 10 మంది వచ్చి గుడికి మనం ఏమన్నా బాధలు వస్తే స్వామి భగవంతుడా మేమేం తప్పు చేసినామో మా తప్పుని క్షమించు అని భగవంతుని దగ్గరికి వచ్చి కోరుకుంటాం. కానీ తప్పు చేసి ఒకరి దగ్గరికి వచ్చి మనము ఒప్పుకోవాలంటే ఒప్పుకోలేము. అంత మహత్యం గల భగవంతునికి సేవ చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరు కోర్టును పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గారావు మరియు మదనపల్లి 2వ అదనపు న్యాయమూర్తి కేవి మహాలక్ష్మి. అశోక చక్రవర్తి ధర్మస్తూపం సిద్ధం, ఆవిష్కరించనున్న న్యాయమూర్తి రాధమ్మ. చెవిటి మూగ కలిగిన వారికి గుర్తింపు కార్డులను అందించిన సిఐ చంద్రశేఖర్. నిబంధనల ప్రకారమే భవనాలను నిర్మించాలి, టిపిఓ కృష్ణారావు. బాలాజీ కాలనీలోని ప్రజలకు నీటి కష్టాలు పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు. పురాతన దేవాలయాల కట్టడాలపై అపోహలు వద్దు, మాణిక్య వరదరాజ స్వామి ఆలయాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.